ప్రియమైన దేవుని వల్లారా, దేవుడు తన మహాకృప చేత మనలందరినీ కాచి కాపాడి మన బ్రతుకు దినంలో మరొక దినాన్ని ఇచ్చి ఈ ఆదివారపు దినమున ఆయన ఆత్మతో సత్యముతో ఆరాధించుకున్నట్టుకు దేవుడు మన పట్ల చేసిన మహాకృప కొరకై దేవునికి మొదట కృతజ్ఞతాస్థుతులు తెలియజేస్తూ ఆరాధనకు కూడి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ మన ప్రభు నామంలో నా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు ఒక మంచి విషయాన్ని మనమందరం కలిసి ఆలోచిద్దాం. అదే ఉప్పు సారము గల వారెవరు అనే విషయాన్ని మనం ఆలోచిద్దాం. బైబిల్లో నుంచి మొదట ప్రార్థన చేసుకుని ముందుకెళ్దాం. అందరు తల్ల ఉంచినట్లయితే ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన మహోన్నతమైన మీ నామానికి వందనాలు స్తోత్రాలు తండ్రి. ప్రతినిత్యము మీ చల్లని రెక్కల నీడలో మమ్మల్ని కాచి కాపాడుతూ మా బ్రతుకు దినంలో మరొక దినాన్ని ఇచ్చి తండ్రి, ఆదివారపు దినమున మిమ్మల్ని ఆత్మతో సత్యముతో ఆరాధించుకున్నట్టుకు మీరు మా పట్ల చూపిన కృప కొరకే కృతజ్ఞతలు తండ్రి. దేవా, జీవ గ్రంథంలో మా కొరకు రాయబడిన మాటలు కొన్ని ఆలోచించుకోవటానికి ప్రయత్నపడుచుండగా తండ్రి, చెబుతున్న నాకు సమయోచితమైన జ్ఞానమును వాక్శక్తిని ప్రసాదిస్తారని వింటున్న మీ పిల్లలు తండ్రి విని గ్రహించేవారిగా వారి హృదయాలు తెరవమని మేమందరం తండ్రి మీ మాట ప్రకారం జీవిస్తూ మిమ్మల్ని సంతోషపెట్టేవారిగా మమ్మల్ని అందరినీ దీవిస్తారని వేడుకుంటూ తండ్రి, ఈ ఆరాధన అంతట్లో మీ సహాయం అనుగ్రహిస్తారని, సమస్తం సవ్యంగా మీ నామానికి మహిమకరంగా మాకు ఆశీర్వాదకరంగా జరిగిస్తారని వేడుకుంటూ తండ్రి, ఈ ప్రార్థన మా ప్రభువును మా రక్షకుడును మీ ప్రియకుమారుడు అయినటువంటి క్రీస్తు వారి పుణ్యనామంలో అడుగు వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ప్రియులారా, ఉప్పు సారం గలవారు ఎవరు అనే విషయం ఆలోచిద్దాం. ఒక మంచి విషయం, ఆత్మీయ పాఠం, మనందరికీ అవసరమైనవి కొన్ని మంచి సంగతులు బైబిల్లో మన కొరకు రాయించాడు. అవి ఆలోచిద్దాం, ఒక్కొక్కటిగా ఆలోచిద్దాం. చాలా ప్రాముఖ్యమైన అంశం తెలియజేయాలనుకుంటున్నాను. ఒకసారి మనసు పెట్టి ఆలోచిద్దాం అందరము. ఉప్పు ప్రతి ఒక్కరికి తెలుసు. దాని శాస్త్రీయ నామము సోడియం క్లోరైడ్ అంటారు, NaCl అంటారు. అంటే సైంటిఫిక్ భాషలో సోడియం క్లోరైడ్ అని అంటారు దాన్ని. ఉప్పు ప్రతి ఇంటిలో ఉంటుంది. ఉప్పు లేని ఇల్లు అనేది దాదాపుగా ఉన్నది పిల్లరా. పేదవాడైనా ధనికుడైనా ప్రతి ఒక్కరి ఇంట్లో ఉప్పు ఉంటుంది. ఉప్పు లేని ఇల్లు అయితే మనము చూడము పిల్లారా. అయితే ఉప్పు గురించి మనం ఏం నేర్చుకోబోతున్నాము, ఆ ఉప్పు యొక్క లక్షణాలు మనం ఆలోచిస్తే పిల్లారా మనకు కొన్ని అర్థమైతే ఉంటాయి. ఉప్పుకి ఎలాంటి లక్షణాలు ఉంటాయి, అసలు ఉప్పు మనం ఎందుకు వాడతాము అని అంటే ఎక్కువ మందికి తెలిసింది రుచి ఇవ్వటానికి అనే విధంగా మనము మాట్లాడుతుంటాం, చదువుతుంటాం పిల్లారా. ఉప్పు కూరల్లో వేసేదని చెబుతారు. ఆ ఉప్పు లేకపోతే నువ్వు ఎన్ని చేసినా ఆ కూరకు టేస్ట్ రాదు, రుచి ఉండదు. నువ్వు వండిన భోజనానికి రుచి అనేది అనిపించదు ఉప్పు లేకపోతే. ఉప్పు అనేది చాలా ప్రాధాన్యమైనది నీ వంటలో. ఆ ఉప్పు రుచిని తెప్పిస్తుంది నీ ఆహార పదార్థానికి. పిల్లరా, పెళ్ళికి మనము ఇన్వైట్ చేసి అందరినీ గుమగుమలాడేటట్టుగా మంచిగా మసాలా దట్టించి నోరూరించే వంటలు చూడంగానే ఇంకా తినేయాలి. అబ్బాయి ఎంత బాగా చేశారు ఈ వంటలు, మా ఇంటి వరకు వస్తున్నాయి ఈ వాసనలు, కిలోమీటర్ దూరం వస్తున్నాయి ఈ వాసనలు, ఆరగించటానికి ఇంకా ఆలస్యం ఎందుకు, నా నోట్లో నీళ్లు ఊరుతున్నాయి, తొందరగా వడ్డించండి అనే విధంగా మనము వంటలు చేసి చివరిలో దానికి ఉప్పు గిన్నె యాడ్ చేయకపోతే పిల్లరా అంత గుమగుమలాడిన వంటలు కూడా నోట్లో పెట్టుకోబుద్ది కాదు. ఎంత ఖరీదైనటువంటి వంట నువ్వు చేసినా ఉప్పు యాడ్ చేయకపోతే టేస్ట్ అనేది ఉండదు. అందుకే పాశ్చాత్య దేశాల్లో వాళ్ళు సాల్ట్ కొంచెం తక్కువ తింటారు. మనము కొంచెం సాల్ట్ బాగానే రీజనబుల్గా సమతాస్థితిలోనే తింటాము. ఇక్కడ వంటలు తినాలంటే వారికి తినకూడదు. ఏంది దీంట్లో ఉప్పు లేదా, ఇంత సప్పగా ఎలా తింటున్నారు అని మనకు అనిపిస్తుంది పిల్లారా. ఎందుకంటే ఆ ఉప్పు పడితేనే దాంట్లో టేస్ట్ అనేది పెరుగుతుంది. ఎందుకు ఈ విషయాలు చదువుతున్నానంటే పిల్లారా, ఉప్పు చాలా ప్రధానమైనది, ఆరోగ్యపరంగా కూడా చాలా అవసరమైనది. జనరల్గా మనిషికి తెలిసినది ఉప్పు అనేది ఆహారానికి రుచినిచ్చేటువంటిది పిల్లారా. అది లేకపోతే రుచి ఉండదు. మరో ప్రాముఖ్యమైనటువంటి ఉపయోగం ఉంది ఉప్పు వలన. ఏంటిదో తెలిసిన, ఉప్పుని ఎక్కువగా ఊరగాయలు, మనము ఊరగాయ పచ్చడి పెడుతున్నప్పుడు ఉప్పు వేస్తుంటారు. ఎందుకు? అది ఎక్కువ కాలం నిల్వ ఉండాలి, ఎక్కువ కాలం కావాలి, చెడిపోకూడదు అనే ఉద్దేశంతో మన వాళ్ళు ఉప్పు వేస్తుంటారు పిల్లరా. అంటే ఏం చేస్తుంది ఉప్పు అని అంటే అక్కడ పిల్లరా, అందులో ఫంగస్ రాకుండా చేస్తుంటుంది, ఈస్ట్ పెరగకుండా కాపాడుతుంది, బ్యాక్టీరియా పెరగదు దాని మీద. పచ్చళ్ళు నువ్వు పెట్టినప్పుడు నువ్వు ఎక్కువ కాలం ఉప్పు లేకుండా పెట్టావనుకో,
దాని మీద బూజు లేదంటే ఈ ఫంగస్, ఈస్ట్, బ్యాక్టీరియా ఇవన్నీ పెరిగి ఆ పచ్చళ్ళు పాడైపోతాయి. కొన్ని సందర్భాల్లో అప్పుడప్పుడు కంపు కొడుతుంటాయి పచ్చళ్ళు. అంటే అది ఎక్కువ కాలం ఉండి దానికి సరైన మోతాదులో ఉప్పు వేయకపోవడం వల్ల ఇలాంటి మైక్రో ఆర్గానిజమ్స్ పెరిగి పిల్లరా ఆ పచ్చళ్ళు పాడయ్యే ప్రమాదం ఉంది. కొంతమంది పుట్టిన వెంటనే బాబును లేదంటే పాపను ఉప్పు నీటితోటి స్నానం చేపిస్తారంట. ఎందుకనంటే పిల్లరా అవన్నీ చర్మానికి నీట్గా పరిశుద్ధంగా ఎలాంటి మలినం లేకుండా నీట్ క్లీన్ చేయడం, ఎలాంటి బ్యాక్టీరియా సోకకుండా ఎలాంటి ఫంగస్ సోకకుండా నీట్గా క్లీన్ చేస్తారు పిల్లరా దేన్ని అంటే ఆ బాడీని. అంటే ఉప్పుకున్నటువంటి లక్షణం మరొకటి ఏంటంటే నిల్వ చేసే గుణము లేదంటే కాపాడే గుణము, రక్షించే గుణము అనేది ఉంది పిల్లల ఉప్పుకు. అందుకే మీరు ఒకసారి ఈ భూమిని చూడండి. మీరు భూమిని గురించి ఆలోచిస్తే భూమిని 3 భాగాలు నీటితో కప్పబడింది, ఒక భాగము ఆరిన నేలగా ఉంది పిల్లారా. 3 భాగాలు నీరు సముద్రాలతో నిండి ఉంది, ఒక భాగం మాత్రమే భూమి ఉంది పిల్లారా. 4 భాగాలు తీస్తే 3 భాగాలు సముద్రపు నీరు, ఒక భాగము ఆరిన నేల పిల్లారా. 3 భాగాలు సముద్రపు నీరుని ఎందుకు పెట్టాడు దేవుడు? ఏ రోజున ఆలోచించారా? మామూలుగా నదులలో దొరికేటువంటి మంచినీరు పెట్టచ్చు కదా, ఉప్పు నీరు ఎందుకు పెట్టాడు? సముద్రాల్లో 3 భాగాలలో ఉప్పు నీరుని ఎందుకు పెట్టాలి? గంగా నది నీరు, గోదావరి నది నీరు, కృష్ణానది నీరు లాంటివి పెడితే నైలు నది నీరు ఇలాంటివి పెట్టచ్చు కదా, అప్పుడు నీటి ఎద్దడి ఉండదు కదా అని మనం అనుకోవచ్చు పిల్లారా. నిజంగా నేను ఆలోచించినప్పుడు అప్పుడు అర్థమైంది బైబిల్లోని మాటల ప్రకారం. ఉప్పు నీరు ఎందుకు పెట్టాడంటే పిల్లారా, ఈ ఒక భాగము భూభాగం మీద నివసిస్తున్నటువంటి ఈ మానవాళి విడుదల చేస్తున్నటువంటి వ్యర్థాలన్నిటినీ శుభ్రపరచాలి. ఆ వ్యర్థాలన్నీ ఈ నీటిలో కలిసిపోయానుకో, మంచినీటిలో కలిసానుకో కంపు కొడుతుంది, బ్రతకలేము, మళ్ళీ ఉపయోగించుకోలేము. గోదావరి నది, కృష్ణానది ఆ పరివాహక ప్రాంత ప్రజలను చూస్తే మనకు అర్థమవుతుంటుంది. ఆ నది ప్రవహించే ప్రాంతాలు కొంచెము ఇబ్బందిగానే ఉంటుంది, మురికి నీరు కలిసే ప్రాంతం పిల్లల. మరి ముఖ్యంగా గంగా నది ఎన్నో మలినాలు రోజు దాంట్లోకి రిలీజ్ అవడం వల్ల ఈరోజు ఆ నది చాలా కలుషితమైపోయింది, చాలా కలుషితమైనటువంటి నీరు. ఎందుకంటే మనుషులు విడిచిపెట్టేటువంటి వ్యర్థాలన్నీ ఆ నదిలో కలవడం వల్ల అక్కడ నీటిని శుభ్రపరిచేది లేదంటే ఈ మలినాలను శుభ్రపరిచే వ్యవస్థ అక్కడ లేదు గనక ఆ మంచినీటిలో ప్రవహించినటువంటి ఈ మలినాలన్నీ చేరి ఈ మైక్రో ఆర్గానిజమ్స్, ఈ బ్యాక్టీరియా, ఫంగస్ ఇవన్నీ చేరి కంపు కొడతాయి. అవంతా నీరు అపరిశుభ్రంగా కలుషితమైన నీటిగా ఉంటాయి పిల్లారా. అలా కాకుండా అవి సముద్రంలోకి పోయిన తర్వాత చాలా ఫ్రెష్గా మళ్ళీ బాగా ఉంటాయి, వాడుకోవటానికి బాగా ఉంటాయి పిల్లారా. అక్కడ కంపు కొట్టదు సముద్రంలో మనకు స్మెల్ రాదు. ఎందుకనంటే పిల్లారా అక్కడ ఇవన్నీ శుద్ధిపరచబడతాయి, ఈ మలినాలన్నీ శుద్ధిపరచబడతాయి, ఫ్రెష్ వాటర్గా మారిపోతాయి పిల్లారా. దేవుడు అందుకే పిల్లారా ఆయన అనంత జ్ఞాని, ముందు చూపున్నటువంటి కన్న తండ్రి, మానవాళి విసర్జించేటువంటి ఈ మలినాలన్నిటినీ మరలా శుభ్రపరచాలి, ఈ వాతావరణాన్ని శుభ్రపరచాలనే ఉద్దేశంతో ఈ భూభాగం మీద 3 పాలు సముద్రపు నీరు పెట్టాడు, ఒక భాగమే భూభాగాన్ని ఇచ్చాడు పిల్లారా. అది మెయిన్ దేవుని యొక్క ఉద్దేశం పిల్లారా. సముద్రపు నీరు లేకపోతే ఈ భూభాగము మనం నివసిస్తున్నట్టుగా ఈరోజు ఇంత అందంగా ఉండదు. కంపు కొట్టేది, మా కంపులో మనం కూడా మరణించే వరము, మనుగడకు ఉపయోగకరంగా లేనిదిగా తయారవుతుంది. మంచి నీరైనా సరే మనం విడిచిన వ్యర్థాల వల్ల అది పాడైపోతుంది పిల్లారా. అందుకే దేవుడు 3 భాగాలు సముద్రపు నీరుని పెట్టాడు. సరే, ఉప్పుకున్న ప్రాధాన్యతను తెలియజేయడం కొరకు ఈ విషయాలు ఎగ్జాంపుల్స్ మీకు తెలియజేసే పిల్లారా. మరి ఉప్పు గురించి మనం ఎందుకు నేర్చుకోవాలి అని మనం ఆలోచిస్తే పిల్లారా, యేసుక్రీస్తుల వారు పలికిన మాట, ఒక మంచి మాట ఉంది. ఒకసారి చూడండి, బైబిల్ ఓపెన్ చేసి చూడండి. ఉప్పు గురించి మనం ఎందుకు ఆలోచించాలి అని మనం ఆలోచిస్తే ప్రభువు వారు ఆయనే బోధ చేస్తూ ఒక మంచి మాట చెప్పాడు పిల్లారా. ఒకసారి చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం మనం చూడగలిగితే 13వ వచనము, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు, మీరు లోకానికి ఉప్పై ఉన్నారు. ఎవరు? అక్కడ శిష్యులను చూసి మాట్లాడుతూ, లేదంటే యేసుక్రీస్తుల వారి బోధన వింటున్నటువంటి ఆ మనుషులను చూసి మీరు లోకానికి ఉప్పై ఉన్నారు అని అంటుండు. ఆ రోజు క్రీస్తు బోధలేనటువంటి వారు లోకానికి ఉప్ప అంటే, అవును, ఉప్పు అంటే మరలా మనం సాధారణ ఉప్పు తీసుకుని వచ్చి కూరలో వేసినట్టు దేవుని మాటలు విన్నటువంటి వారిని తీసుకొచ్చి కూర చేయడం కాదు.
అంటే ఉప్పు లాంటి లక్షణాలు కలిగినటువంటి వారు మీరు. దేవుని మాటలు వింటున్నటువంటి మీరు ఉప్పు లాంటి స్వభావం కలిగినటువంటి వారు. మీరు లోకానికి ఉప్పు అన్నట్టు. లోకానికి ఉప్పు. ఎలా మనం లోకానికి ఉప్పు అవుతామో ఒక్కొక్కటిగా ఆలోచిద్దాం పిల్లరా. ఇంతకుముందు చెప్పినట్టుగానే ఉప్పుకుండే లక్షణాల్లో మొదటిది రుచిని, ఆహార పదార్థానికి రుచిని కలగజేసేది. రెండోది పదార్థాన్ని కాపాడే శక్తి ఉన్నటువంటిది ఉప్పు పిల్లరా. ఇప్పుడు ఈ ఉప్పు లాంటి మనము ఎలా రుచికరంగా ఈ సమాజానికి ఉండబోతున్నాము, మనము ఈ సమాజానికి రుచికరంగా లేదంటే ఈ లోకానికి రుచికరంగా ఉంటున్నామా లేదా, ఏ విషయంలో మనం రుచికరంగా ఉండాలి అనే విషయాలు మనం ఆలోచిస్తే పిల్లరా, కొలస్సీలకు రాసిన పత్రిక ఒకసారి చూడండి. పౌలు గారి ద్వారా దేవుడు ఒక మాట చెప్పాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం పిల్లరా, ప్రతి మనుష్యునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వవలనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు, మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడే. మీ సంభాషణ మంచిదిగాను లేదంటే రుచికలదిగాను కృపాసహితంగాను ఉండనీయుడి అని చెప్పచ్చు కదా. ఉప్పులాగా ఎందుకు చెబుతున్నాడు అంటే ఉప్పులో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి లక్షణాన్ని గుర్తు చేస్తూ ఉప్పులాగా మీ సంభాషణ ఉండాలి. ఉప్పు లేకపోతే నువ్వు చేసినటువంటి కూర ఎలా రుచి లేకుండా టేస్ట్లెస్గా ఉంటుందో అలాగే మీరు లేకుండా ఈ సమాజం కూడా రుచికరంగా ఉండదు అని చూస్తుండు. మరి మనం ఎలా ఉండాలి అంటే ఉప్పులాగా రుచిగా ఉండాలి. మన సంభాషణ అంటే మన మాట తీరు మనం ఇతరులతో సంభాషించినప్పుడు చాలా రుచిగా ఉండాలి. చాలా రుచికరమైన మాటలు మన నోటితో రావాలి. రుచికరమైన మాటలు అంటే ఫ్లాటరింగ్ చేయడం కాదు, మళ్ళీ పొగడ్తలతో ముంచెత్తడం కాదు. కొంతమంది రుచికరంగా ఇలాంటివి బాగానే వడ్డిస్తారు. ఏదో అవసరానికి వచ్చి ఫ్లాటరింగ్ చేస్తారు, అంటే వారిని పొగడ్తల్లో ముంచేస్తారు, ఎందుకంటే అవసరాన్ని తీర్చుకోవడం వరకు. అలాంటిది కాదు. మన సంభాషణ ఎప్పటికైనా సరే చాలా రుచికరదిగా ఉంటుంది. ఎప్పుడు రుచికరంగా ఉంటుంది అని అంటే పిల్లరా, మన నోట నుండి అబద్ధం రాకూడదు. మన నోట నుండి అబద్ధం వచ్చిందనుకో, వాడు అన్ని అబద్ధాలు చెబుతాడు అని అంటారు మనుషులు పిల్లరా. మనము అబద్ధాలు ఆడుతుంటే వాళ్ళు ఏమంటారు, వీడు అంత అబద్ధాల కోరి, వీడు ఏది నిజం చెప్పడు అని మన మీద ముద్ర వేస్తారు. అందుకే ప్రభువు వారు మీ సంభాషణ అలా ఉండకూడదు, మీరు రుచికరంగా ఉండాలి. అతను చెబితే ఖచ్చితంగా సత్యమే చెబుతాడు, నిజమే చెబుతాడు, అబద్ధం చెప్పడు అనే విధంగా మనం మాట్లాడాలి, మనం ఉండాలి. ఎందుకంటే క్రీస్తు చెప్పాడు కదా, మీరు లోకానికి ఉప్పు అని అన్నాడు కదా. లోకానికి ఉప్పు అయినటువంటి మనము అలాంటి రుచికరమైన సంభాషణ ఉండాలి పిల్లారా. అలాంటి మాటలు మాట్లాడాలి. దోషణలు పలకకూడదు, అపహాస్యం చేయకూడదు. చాలామందికి ఇది ఇష్టము, ఎదుటి వారిని తోలనాడి మాట్లాడము, అపహాస్యం చేయడము, గేలి చేయడము, వాడిని తక్కువ చేసి మాట్లాడము, వాడిని ఏదో ఒక మాట అనేసి వీళ్ళు ఆనందపడము. చాలామందిలో ఇలాంటి లక్షణాలు ఉంటాయి. ఎందుకంటే ఈరోజు లోకమంతా అలానే తిరుగుతుంది. బూతులతోటి నవ్వించడము, షోలో పెట్టుకున్నారు, దానికి సపరేట్గా షోస్ పెట్టుకొని దాంట్లో సెలబ్రిటీస్ వచ్చి ఆ బూతులను ఆస్వాదిస్తూ ఇంకా ఏదో గొప్ప వంటకం అన్నట్టుగా అవే వడ్డించుకుంటూ వాటితోటి ఆనందిస్తున్నటువంటి ప్రోగ్రామ్స్ ఎన్నో వచ్చాయి. ఈరోజు స్టూడెంట్స్ కూడా ఒకరిని నవ్వించాలంటే ఏం చేస్తారంటే బూతు సంబంధమైనటువంటి లేదా సరసోక్తమైనటువంటి మాటలు వాడి పిల్లారా వాళ్ళని నవ్వించడం చేస్తుంటారు. అబ్బా చాలా బాగా మాట్లాడాడు అన్నట్టు. మన బోధకులు కూడా అలాంటివే. అంటే బూతులు మాట్లాడరు వీళ్ళు, కాకపోతే కథలు బాగా అల్లుతారు. అంటే లేనిది చెబుతారు. రుచి ఉండాలి కదా, నీకు టేస్ట్ అనిపించాలి కదా. సత్యం ఎలా ఉంటుందంటే కొంచెము ఘాటుగానే ఉంటుంది. ఒక్కోసారి దెబ్బలు తగులుతుంటాయి, మనకు బోధించే నాకు కూడా తగులుతుంటాయి. మనం ఎలా మార్చుకోవాలి, మనం మార్చుకోవాలన్నట్టు అని ఉంటుంది. దేవుని మాటలు అలాంటివి. ప్రియులారా, మన మాటలు ఎలా ఉండాలంటే రుచికరమైనవిగా ఉండాలి. రుచికరమైనవి అంటే అబద్ధం ఆడకూడదు, అపహాస్యం చేయకూడదు, ఎదుటివారిని తోలనాడకూడదు. ఇలాంటివన్నీ చేసినప్పుడే మన మాటలు రుచికరంగా ఉంటాయి. ఎదుటివారికి వినాలనిపిస్తుంది. వారిని కించపరుస్తున్నాం అనుకో, ప్రతి చిన్నదానికి హేళన చేసి మాట్లాడుతున్నాం అనుకో, నీ మాట వింటరా? వినరు. నీ మాట అస్సలు వినడు. కొంతమంది ఊరుకూరికే కోపపడతారు. ఊరుకూరికి ప్రతి చిన్నదానికి నన్ను కొట్టనరా అన్నట్టుగా మాట్లాడతారు. అతను మాట్లాడితే దెబ్బలే. అలా ఉంటాయి కొంతమంది మాటలు. కొంతమంది ప్రతి పదానికి బూత్ యాడ్ చేసి మాట్లాడుతుంటారు.
ప్రతి పదానికి. పల్లెటూళ్ళలో ఉన్నాం కాబట్టి మనకు తెలుసు బాగా. కొంతమంది భాష ఎలా ఉంటుందంటే ఇంతే, ప్రతి పదానికి ఒక బూతు పదం యాడ్ చేసి ఒక ట్యాగ్ లాగా మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళది అలవాటు. మనం అలా ఉండకూడదు. అదే దేవుడు పౌలు గారి ద్వారా ఒక విషయం చెప్పాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక ఒకసారి చూడండి. అది రుచికరమైన సంభాషణ కాదు. మన సంభాషణ చాలా రుచికరమైనదిగా ఉండాలి. మనం ఎదుటి వారితో మాట్లాడినప్పుడు రుచికరమైనదిగా ఉండాలి ప్రియులారా. ఒకసారి చూడండి ఎఫెసీయులకు రాసిన పత్రిక ప్రియులారా, 5వ అధ్యాయము 4వ వచనము. కృతజ్ఞతా వచనమే మీరు ఉచ్చరింపవలను, కానీ మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు. ఇవి మీకు తగవు. ఎవరికి? దేవుని ప్రజలము అని చెప్పుకుంటున్నటువంటి మనకు, దేవుని ప్రజలు అని చెప్పుకుంటున్న మనకు ఈ సరసోక్తులు తగవు, అలాగే బూతులు తగవు, అలాగే అపహాస్యం చేసేటువంటి మాటలు మనకు తగవు అని చెబుతున్నాం పౌలు గారు ప్రియులారా. అవును, అలాంటప్పుడే మనము ఉప్పు అవుతాం లోకానికి. అలాంటప్పుడే మన సంభాషణ ఉప్పు వేసినట్టుగా మంచి వంటకంలాగా చాలా తీయగా ఉంటుంది. అలా కాకపోతే మన సంభాషణను చూసి ఎదుటివారు అసహ్యించుకుంటారు. అవసరమైతే 4 దెబ్బలు కొడతారు ప్రియులారా. కొంతమంది రెచ్చగొడుతుంటారు. ఎక్కువగా భార్యాభర్తల మధ్య ఇలాంటి సంఘటనలు జరుగుతుంటాయి. ఆవేశం, క్షణిక ఆవేశం, తర్వాత మామూలు అయిపోతారు అనుకో, అది వేరే విషయం. స్టార్టింగ్లో ఎలా ఉంటుందంటే భార్య భర్తను రెచ్చగొట్టడం, లేదంటే భర్త భార్యను రెచ్చగొట్టడం, ఇలాంటివి ఉంటాయి. అలాంటి మాటలు మాట్లాడితే మనము ఒకరినొకరు రెచ్చిపోయి కోపగించుకొని చివరికి ఎడమకము పెడమకము, లేదంటే విడిపోయే ప్రమాదాలు కూడా ఉన్నాయి. స్నేహితుల మధ్య జరుగుతుంటాయి, లేదంటే సంఘంలో జరుగుతుంటాయి ఇలాంటివి. ఒకరిని రెచ్చగొట్టే మాటలు. ఎప్పుడు అలా రెచ్చగొట్టి ఒకరిని మనం మాట్లాడకూడదు పిల్లారా. రెచ్చగొడితే మరెప్పుడు మరలా మనము కలుసుకోలేము, స్నేహంగా ఉండలేము. ఒక మాట బైబిల్లో రాయించాడు దేవుడు. ఒక మంచి మాట మన సంభాషణ ఉప్పులాగా ఉంటే అది చాలా ప్రీతికరమ దేవునికి, చాలా బాగుంటుంది అది. సామెతల గ్రంథం ఒకసారి చూడండి పిల్లారా. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 1వ వచనము. మృదువైన మాట క్రోధమును చల్లార్చును. మృదువైన మాట క్రోధమును చల్లార్చును. మన మాట మృదువుగా ఉందనుకో, ఎలాంటి క్రోధాన్నైనా ఆపేస్తుంది పిల్లరా. వారు ఎంతటి కోపంతో వచ్చినా సరే ఆగిపోతారు. ఆ క్రోధం చూపించరు, కోపం చూపించరు, నువ్వు బ్రతికిపోతావు. మృదువైన మాట చాలా అవసరం. అదే ఉప్పు లాంటి సంభాషణ. బైబిల్లో ఒక సంఘటన చూపిస్తా పిల్లరా. కర్మేల్ అనే ప్రాంతంలో పిల్లరా, ఇజ్రాయెల్ దేశంలోని కర్మేల్ అనే ప్రాంతంలో నాబాలను ఒక వ్యక్తి నివసిస్తూ ఉండేవాడు. అతడు భాగ్యవంతుడు, బహుధనవంతుడు. అతనికి విస్తారమైన గొర్రెలు ఉన్నాయి. చాలా ధనవంతుడు నాబాలు. కాకపోతే అతడు మొరటివాడని బైబిల్లో రాయబడింది. అయితే దావీదు గారు సౌలు భయం చేత ఆ అరణ్యంలో తిరుగుతూ, దావీదుతో ఉన్నటువంటి 600 మంది అరణ్యంలో కాపురం ఉండేవారు. ఆ అరణ్యంలో కాపురం ఉన్నప్పుడు పిల్లరా, ఈ నాబాలు యొక్క సేవకులు ఉన్నారు కదా, గొర్రెల కాపరులు. నాబాలుకు ఉన్నటువంటి గొర్రెల మందలను గొర్రెలు కాచేవారు ఆ అరణ్య ప్రాంతంలో మేపుకుంటూ ఉంటుంటే, అక్కడ దావీదు గారితో ఉన్నటువంటి వారు అక్కడ నివసించటం వలన ఏ మృగము వచ్చి ఆ నాబాలు యొక్క గొర్రెలను తినకుండా కాపాడారు. దావీదు గారి సైన్యం అంతా ఆ నాబాలు గొర్రెలన్నిటికీ ఒక రకంగా చెప్పాలంటే కాపలుగా ఉన్నారు. దావీదు గారేమో ఒక పక్క భయంతో వచ్చి అరణ్యంలో ఉంటే, ఆయన అక్కడ నివసిస్తూ నాబాలు యొక్క గొర్రెలను కాపాడుతూ ఉన్నాడు పిల్లారా. అతని సైన్యం అంతా ఒక్క గొర్రె కూడా మిస్ కాలేదంట. ఆ దావీదు గారు ఆ కాలంలో అక్కడ ఉన్నంత కాలము నాబాలు గారి గొర్రెలలో ఒక్కటి కూడా మిస్ కాలేదంట. అంత గొప్పగా కాపాడారు. అయితే దావీదు గారు కష్టాల్లో ఉన్నారు కదా, సౌలు తరుముతూ చంపాలని చూస్తున్నాడు కదా. ఒకరోజు ఆ కష్టకాలంలో ఈ అరణ్యంలో మనకు భోజనం ఎలా అని ఆలోచిస్తూ తన సేవకులను నాబాలు దగ్గరికి పంపిస్తాడు. ఇదిగో గొర్రెబుచ్చు నువ్వు కత్తరిస్తున్నావు కదా, నీకు ధనం చేకూర్చేది కదా అది. ఈ శుభదినమున నేను నా సేవకులను పంపించాను. ఏమంటే, మేము కష్టకాలంలో ఉన్నాము, నీ చేతనైంది మాకు కొంచెం సహాయం చెయ్యి చాలు. నీకు ఏది చేతనైతే అదే చెయ్యి. ఎందుకంటే మేము కష్టాలలో ఉన్నాము, మాకు కావలసినటువంటి ఆహారం నువ్వు ఇవ్వగలిగితే ఎంత ఇవ్వగలిగితే అంత ఇవ్వగలవు. ఎందుకో చెప్పమంటావా? ఒకరోజు నీ సేవకులు నీ గొర్రెల మందలను కాస్తున్నప్పుడు వాటన్నిటికీ కాపలాగా మేమందరం ఉన్నాము. ఒక్క గొర్రె కూడా మిస్ కాలేదు. అంత గొప్పగా మేము కాపాడాము. కాబట్టి ఒకరోజు మీకు సహాయం చేశాము. ఈరోజు మేము ఆపదల్లో ఉన్నాం కనుక మాకు సహాయం చేయవా అంటే నాబాలు ఎలా ప్రవర్తించాలి? అవును కదా, నా గొర్రె ఒక్కటి కూడా నశించిపోలేదు, అంత గొప్పగా కాపాడారు వీళ్ళు,
సరే నాకు చేతనైంది, నేను ధనవంతుడినే, నేను ఎంతో కొంత సహాయం చేద్దాము, ఆపదల్లో ఉన్నారు, అడిగారు అని అనుకోవచ్చు కదా. అలా అనలేదు నాబాలు. ఏమన్నాడో తెలిసిన రెచ్చగొట్టే మాటలు మాట్లాడాడు. ఎందుకు ఈ మాటలు చెబుతానంటే, దేవుడు చెప్పాడు కదా, మనము ఈ లోకానికి ఉప్పు అని అన్నాడు కదా, మన సంభాషణ ఉప్పు వేసినట్టుగా రుచికరమైనదిగా ఉండాలన్నాడు కదా. కానీ ఇక్కడ నాబాలు ఏం చేస్తున్నాడంటే ప్రియులారా, రెచ్చగొడుతున్నాడు. దావీదు సేవకులను రెచ్చగొడుతున్నాడు, దావీదును రెచ్చగొడుతున్నాడు. ఒకసారి ఆ మాట చూడండి. 1 సమూయేలు గ్రంథము 25:10 నుంచి నేను చదువుతున్నా. దావీదు గారు తన సేవకుల్ని పంపించాడు, నాబాలు దగ్గరికి తన సేవకుని పంపించాడు. పంపించిన తర్వాత అప్పుడు నాబాలు పలికాడు. ఏం పలికాడో ఒకసారి చూడండి. నాబాలు, దావీదు ఎవడు, యెష్షయి కుమారుడెవడు, తన యజమానులు విడిచి పారిపోయిన దాసులు ఇప్పుడు అనేకులు ఉన్నారు. నేను సంపాదించుకొనిన అన్నపానములను, నా గొర్రెల బొచ్చు కత్తరించు వారి కొరకు నేను వధించిన పశుమాంసమును తీసి నేను బొత్తిగా ఎరగని వారికిత్తునా అని దావీదు దాసులతో చెప్పగా, దావీదు పని వారు వెనుకకు తిరిగి దోపట్టుకొని పోయి అతనికి ఈ మాటలన్నీ తెలియజేసిరి. ఎంత ఘోరంగా మాట్లాడారో చూడండి. నాకు కుదరదు అని చెప్పినా బాగుండు, దావీదు ఎవడు అని అంటున్నాడు. అంటే తన గొర్రెలను కాపాడినటువంటి దావీదును చూసి, దావీదు ఎవడు, యెష్షయి కుమారుడు ఎవడు, తన యజమానుని విడిచిపెట్టి వెళ్ళిపోయిన దాసులు అనేక మంది ఉన్నారు, అలాంటి వాళ్ళలో ఒకడు దావీదు అన్నంతగా చాలా చులకన చేసి చాలా తృణీకారంగా మాట్లాడాడు పిల్లారా నాబాలు. మరి దావీదు ఊరుకుంటాడా? గొలియాతునే లేపి పడేశాడు, గొలియాతునే మెడ మీద తల లేకుండా చేశాడు. అలాంటి బలాఢ్యుడు దావీదు. యుద్ధానికి వెళితే ఎంతమందినైనా ఎలాంటి వాడినైనా లేపేసేటువంటి శక్తి కలిగినటువంటి దావీదు నాబాలును సహాయం అడిగితే రివర్స్గా రెచ్చగొట్టే మాటలు మాట్లాడాడు. నాకు కుదరదని చెప్పినా బాగుండు. అప్పుడు దావీదు వెంటనే తన సైన్యానికి చెప్పాడు, తనతో ఉన్నటువంటి వాళ్ళతో పెట్టి చెప్పాడు. ఏమనంటే, బయలుదేరండి, నాబాలును ఈరోజు లేపేయడమే, నాబాలు సంతానాన్ని అంతా లేపేయడమే అని కోపగించుకొని దావీదు తన సైనికులను ఎంటబెట్టుకొని బయలుదేరి వెళ్ళిపోతాడు పిల్లరా. ఈ విషయము నాబాలు సేవకులు తెలుసుకొని వెంటనే నాబాలు భార్య అయినటువంటి అబీగయలుకు తెలియజేస్తారు. అమ్మా, మా యజమానుడు నాబాలు చాలా మూర్ఖంగా మాట్లాడాడు దావీదు సేవకులతోటి. ఇప్పుడు దావీదేమో సైన్యంతో వస్తున్నాడు, అందరిని చంపేశాడు. ఆయన నాబాలు తెలివి లేకుండా ప్రవర్తించాడు, మీరన్నా కొంచెం తెలివితో ప్రవర్తించండి అమ్మా, లేదంటే దావీదు చంపేశాడు అందరినీ అని అబీగయలుకు చెప్తాడు ప్రియులరా. వెంటనే అబీగయలు తెలివి కలది గనక ఎలా దావీదును చల్లబరచాలో ఆలోచించి తనకున్న దాంట్లో అంతా వండుకొని ప్రియులరా దావీదును ఎదుర్కొనటానికి పోయింది. ఎదుర్కొని పోయి తన మృదువైన మాటలతో కోపంతో వస్తున్నటువంటి దావీదును ఎలా చల్లార్చిందో ఒకసారి చూడండి. దావీదు గారు ఇంకా నాబాలు వంశాన్ని లేకుండా చేయాలని బయలుదేరి వచ్చాడు, చాలా క్రోధంతో వచ్చాడు. అలాంటి క్రోధంతో వచ్చినటువంటి దావీదును ఎలా చల్లబరచాలని అబీగయలు చూసింది ఒకసారి చూడండి పిల్లారా. అదే అధ్యాయం 1 సమూయేలు గ్రంథము 25వ అధ్యాయం మనం చూస్తే 28వ వచనం నుంచి పిల్లారా, 28వ వచనం నుంచి అబీగయలు నాబాలు భార్య పలుకుతున్నది ఏమనంటే, నీ దాసురాలనైనా నా తప్పు క్షమించుము, నా ఏలిన వాడవగు నీవు యెహోవా యుద్ధములను చేయుచున్నావు కనుక నా ఏలిన వాడవగు నీకు ఆయన శాశ్వతమైన సంతతినిచ్చును. నీవు బ్రతుకు దినములన్నిటను నీకు అపాయము కలగకుండాను, నిన్ను హింసించుటకైనను నీ ప్రాణము తీయుటకైనను ఎవడైనను ఉద్దేశించిన ఎడల నా ఏలిన వాడవగు నీ ప్రాణము నీ దేవుడైన యెహోవా యొద్ద ఉన్న జీవ మూటలలో కట్టబడును. ఒకడు ఒడిసెలలో రాయి విసిరినట్టు ఆయన నీ శత్రువుల ప్రాణమును విసిరివేయును. యెహోవా నా ఏలిన వాడవకు నిన్ను గూర్చి సెలవిచ్చిన మేలంతటిని నీకు చేసి నిన్ను ఇశ్రాయేలీయుల మీద అధిపతినిగా నిర్ణయించిన తరువాత నా ఏలిన వాడవకు నీవు రక్తమును నిష్కారణముగా చిందించనందుకే గాని నా ఏలిన వాడవకు నీవుకు పగ తీర్చుకునేందుకే కాని మనోవిచారమైనను దుఃఖమైనను నా ఏలిన వాడవకు నీకు ఎంత మాత్రము కలగకపోవునుగాక. యెహోవా నా ఏలిన వాడవకు నీకు మేలు చేసిన తర్వాత నీవు నీ దాసురాలనకు నన్ను జ్ఞాపకం చేసుకొనుము అనెను. అంటే ఇక్కడ అబీగయలు ఎంతగా స్మూత్గా మాట్లాడుతుందో, ఎంతగా క్రోధంతో వచ్చినటువంటి దావీదును చల్లబరుస్తుందో చూడండి. నీ శత్రువుల ప్రాణమును నీ దేవుడు నీకు అప్పగించునుగాక దావీదా, దేవుడు నిన్ను హెచ్చించిన తర్వాత నన్ను జ్ఞాపకం చేసుకో
అని ఆయన ఎదుట సాగిలపడింది, నమస్కారం చేసింది, ఎన్నో వంటలు చేసుకొని వెళ్ళి ఆ దావీదు గారికి ఇచ్చింది ప్రియులారా. వెంటనే దావీదులో ఉన్నటువంటి కోపం అంతా తగ్గిపోయింది. ఆ కోపంతో యాక్చువల్గా మొత్తాన్ని కుటుంబాన్ని అంతా లేపేయడానికి వచ్చాడు. అలాంటి కోపంలో ఈమె అబీగయేలు పలికిన మాటలు, మృదువైన మాటలు క్రోధమును చల్లార్చును కదా. రుచికరమైన మాటలు క్రోధమును చల్లార్చును. రుచికరమైన మాటలు పలికింది గనుకనే ప్రియులారా తన కుటుంబాన్ని ఆ రోజు కాపాడగలిగింది. దావీదు గారు తన కోపం విడిచిపెట్టేశాడు. ఇక ఏమన్నాడో తెలిసిన చివరకు దావీదు గారు ఏం చెప్పారో ఒకసారి చూడండి. దావీదు గారు ఏమని చెప్పి వెళ్ళిపోయాడో. 1 సమూయేలు గ్రంథము 25:34, నీవు త్వరపడి నన్ను ఎదుర్కొనకపోయిన ఎడల నీకు హాని చేయకుండా నన్ను ఆటంకపరిచిన ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా జీవముతోడు, తెల్లవారులోగా నాబాలునకు మగవాడొకడును విడవబడడన్న మాట నిశ్చయము అని చెప్పి తన యొద్దకు ఆమె తెచ్చిన వాటిని ఆమె చేత తీసుకుని, నీ మాటలు నేను ఆలకించి నీ మనవి అంగీకరించి తిని సమాధానముగా నీ ఇంటికి పొమ్మని ఆమెతో చెప్పాను. సమాధానంగా ఎల్లు అబీగయేలు, నీ మాటలు నేను స్వీకరిస్తున్నాను, లేకపోతే నువ్వు గీన అడ్డు రాకపోతే నీ భర్తని ఈరోజు లేపేసేవాడిని అని చెబుతున్నాడు దావీదు గారు. నువ్వు గీన ఈరోజు రాకపోతే నీ భర్తను లేపేసేవాడిని, చంపేసేవాడిని, సంతానాన్ని కూడా విడిచిపెట్టేవాడిని కాదు అని దావీదు గారు పలికారు. పిల్లరా, ఎందుకు ఈ మాటలు చెబుతున్నానంటే దేవుడు చెప్పాడు కదా, మృదువైన మాటలు క్రోధమును చల్లార్చును. ఇవన్నీ మన కొరకే రాయబడినాయి. ఈసారి ప్రయోగం చేయండి. మీ భర్త బాగా కోపంతో వచ్చాడనుకో, అప్పుడు ఈ మాటలు ప్రయోగించండి, కూలైపోతాడు. దేవుడు చెప్పిన సూత్రము, మాయ చేయడం కాదు ఇది మాయ చేసే మాటలు కాదు. దేవుడు చెప్పేది నీ భర్తను ఎలా ప్రేమించాలో, లేదంటే నీ భార్యను ఎలా ప్రేమించాలో, లేదంటే నీ శత్రువును కూడా ఎలా ప్రేమించాలో దేవుడు నేర్పుతున్న సూత్రం పిల్లరా. కానీ మనమే వీటిలలో మిస్ అవుతున్నాం, పగ పెట్టుకుంటాం, మన కోపమంతా చూపుతాం. ఆ పగ విడిచిపెట్టి మృదువుగా 4 మాటలు మాట్లాడు, మంచిగా మాట్లాడు. నీ శత్రువే నీకు మిత్రువు అయిపోతాడు. పిల్లరా, బైబుల్ చెప్పిన సూత్రం అది. కానీ ఈరోజు సమాజము అది పాటించదు. వాడు ఇంత ద్రోహం చేశాడా, నేను క్షమించను, నేను బ్రతికున్నంత వరకు వాడిని నేను క్షమించను అని ఇలా బీరాలు పలికి, ఇలా గర్వంతో విర్రవీగుతమే కానీ దేవుడు చెప్పిన సూత్రం పాటించేవారు లేరు. పిల్లరా, సంఘముగా ఉన్నటువంటి మనము, నాతో సహా మనమందరం ఇది నేర్చుకుందాం, ఇది పాటిద్దాం. దేవుడు చెప్పాడు కదా, మృదువైన మాట క్రోధమును చల్లార్చును. అదే ఉప్పు వేసినట్టు సంభాషణ. పిల్లారా, ఆమె ఉప్పు వేసింది, ఆ సంభాషణలో ఉప్పు ఉంది, రుచికరంగా ఉన్నాయి దావీదు గారికి. అందుకే కోపంతో వచ్చినటువంటి దావీదు గారికి కోపం తగ్గిపోయింది, కుటుంబాన్ని వదిలిపెట్టేశాడు. పిల్లారా, తర్వాత దేవుడు మొత్తేశాడు నా పని, అది వేరే విషయం. కానీ మొదటగా అయితే భార్య తనం చేయాల్సినటువంటి పని అయితే చేసింది కదా, మృదువుగా పలికి కోపాన్ని, దావీదు గారి కోపాన్ని తప్పించింది కదా, తప్పిస్తుంది. పిల్లరా, ఈరోజు మనమైనా ఇదే పాటించాలి. దేవుని మాటలు మనం పాటిస్తే మన ప్రవర్తన కూడా రుచికరంగా ఉంటుంది, లోకానికి చాలా రుచికరంగా ఉంటుంది. పిల్లరా, మరొక మాట చూద్దాం. సామెతల గ్రంథం 24 ఒకసారి చూడండి. ఎందుకంటే ఇవన్నీ ఉప్పు లక్షణాలు ఇవి, అందుకోసమే మీకు తెలియజేస్తున్నా. అవి నేర్చుకుందాం, మన ఆత్మీయ జీవితానికి ఎంతో మేలు చేకూర్చే మాటలు. పిల్లారా, సామెతల గ్రంథం 24:26 వచనము, సరి అయిన మాటలతో ప్రత్యుత్తరం ఇచ్చుట పెదవులతో ముద్దు పెట్టుకున్నట్లుండును. సరి అయిన మాటలతో ప్రత్యుత్తరం ఇచ్చుట ఎలా ఉంటుంది? పెదవులతో ముద్దు పెట్టుకున్నట్లుండును. ఏరా అన్నాను అనుకో, ఏరా చెప్పురా, ఏమే, చెప్పే, ఏమే అని రివర్స్ అను అనుకో, అది క్రోధం పెంచుతుంది. ఒకరినొకరు జుట్లు పట్టుకొని కొట్టుకుంటారు. చాట, తపేల, లేదంటే పొరక, ఏ వంట రూమ్లో ఏది దొరుకుతుంది తీసి గుద్దుకోవడమే ఉంటుంది. ఇంకా అలా కాదు, సరైన మాటలతో ప్రత్యుత్తరం ఇవ్వాలి. ఎక్కువగా భార్య భర్తల దగ్గరనే ఇలాంటివి జరుగుతుంటాయి. మన మాట సరిగా లేదనుకో, అప్పుడు గొడవలు ప్రారంభమవుతాయి. ఆ గొడవలు ప్రారంభం కాకముందే పిల్లరా, మన నోటి మాట చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా మృదువుగా ఉందనుకో, అది అద్భుతంగా ఉంటుంది. అదే అంటున్నాడు, సరైన మాటలతో ప్రత్యుత్తరం ఇచ్చుట పెదవులతో ముద్దు పెట్టుకున్నట్లుండను. కొంతమంది మాట్లాడుతుంటే నిజంగా అదే అనిపిస్తుంది, ఎంత బాగా మాట్లాడుతున్నావు అంటే ముద్దు పెట్టుకునేంతగా అనిపిస్తుంటుంది. పిల్లారా, చాలా బాగా మాట్లాడుతున్నావు, ఏమాత్రం దూషించటం లేదు, ఎవరిని గాయపరచటం లేదు, చాలా ప్రేమగా పలకరిస్తున్నావు అని కొంతమంది గురించి మనం సాక్ష్యం చెబుతుంటాం. పిల్లారా, అదే ఈ మాటల యొక్క పరమార్థం. యేసుక్రీస్తుల వారు బోధ చేస్తున్నప్పుడు
ఆయన మాటలు విన్న వాళ్ళందరూ ఇలానే ముగ్ధులైపోయారు. ఈ యేసుక్రీస్తుల వారి మాటలు విన్నప్పుడు ప్రతి ఒక్కరు ఆశ్చర్యపడిపోయేవారు. గుంపులు గుంపులుగా కూడి వచ్చారు. ఆయన పలికే మాటలు చాలా స్వీటుగా, చాలా తీయగా, ఉప్పు వేసినట్టుగా రుచికరంగా ఉండేవి. ఒకరోజు ఒక పాపి అయిన స్త్రీ మగ్దలేని మరియ, అంతకుముందు పాపి, తర్వాత మారిపోయింది. ఆమె ఏం చేసిందో తెలుసా? ఆయన మాటలకు ముగ్ధులైపోయి పాదాల మీద పడి ముద్దులు పెట్టడం మొదలుపెట్టింది. ఎందుకు? ఆయన మాటలు అలాంటివి. చూడండి, ఆ సందర్భం చూడండి. లూకా సువార్త 7వ అధ్యాయము 36వ వచనం పిల్లారా. పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనం చేయవలనని ఆయనను అడిగను. యేసుక్రీస్తుల వారిని అడిగారు. ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకుని ఆ అత్తరును వాటికి పూసెను. పాదముల మీద పడి ఆయన పాదాలు ముద్దు పెట్టుకుంటుందంట. ఎందుకు? ఆయన పాదాలు ఎందుకు ముద్దు పెట్టుకోవాలి? ఆలోచించండి పిల్లారా. ఆయన చేసిన బోధలు అలాంటివి, క్రీస్తు వారు పలికిన మాటలు అలాంటివి పిల్లారా. అంత అద్భుతమైన మాటలు పలికారు. ఒకరోజు పరిసయ్యులే తన సేవకులను పంపించేసి యేసుక్రీస్తుల వారిని వెళ్ళి అరెస్ట్ తీసుకుని రండి నా దగ్గరికి ఆయన పంపిస్తారు పిల్లారా. సైనికులు పంపించి క్రీస్తులు ఎక్కడ బోధ చేస్తున్నాడో వారిని నా దగ్గరికి తీసుకొని రండి, అరెస్ట్ తీసుకొని రండి అని పంపిస్తారు. అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు సైనికులు ఏం చేస్తారో తెలుసునా? ఆయన బోధన వింటూ అలా ఉండిపోయారే తప్ప అరెస్ట్ చేయలేదు. అరెస్ట్ చేయకుండా మరలా తిరిగి ఆ పరిశీలన దగ్గరికి వెళ్ళిపోతారు. చూడండి ఒకసారి ఆ మాట కూడా చూడండి పిల్లారా. యోహాను సువార్త 7వ అధ్యాయము మనం చూడగలిగితే 45 వచనము. యేసుక్రీస్తుల వారిని అరెస్ట్ చేయడానికి వచ్చినటువంటి బంట్రోతులు వాళ్ళు పలుకుతున్న మాటలు చూడండి. ఆ బంట్రోతులు ప్రధాన యాజకుల యొద్దకును పరిసయ్యుల యొద్దకును వచ్చినప్పుడు వారు ఎందుకు మీరు ఆయనను తీసుకుని రాలేదని అడగగా ఆ బంట్రోతులు ఆ మనుషుడు మాట్లాడినట్టు ఎవడును ఎప్పుడు మాట్లాడలేదన్నది. యేసుక్రీస్తుల వారు మాట్లాడినట్టు ఎవరును ఎప్పుడునూ మాట్లాడలేదు. అందుకే మేము అరెస్ట్ చేయలేదు ఆయనను. మేము అరెస్ట్ చేయకుండా వచ్చింది అందుకే అని అంటున్నారు పిల్లరా. చూడండి, అంటే ఆయన మాటలతోటే మనుషులు హృదయాలు కరిగిపోయాయి, మనుషులు మారిపోయారు. ఆయన పలికిన మాటలు అలాంటివి పిల్లరా, చాలా అద్భుతమైన మాటలు. ఈరోజు క్రీస్తుల వారు మన గురించి కూడా అదే చెబుతుండ్రు. మీరు లోకానికి ఉప్పు అంటే మీ బోధ లేదంటే మీ మాటలు రుచికరమైనవిగా ఉండాలి అని యేసుక్రీస్తుల వారు మన గురించి చెబుతున్నారు పిల్లరా. మరొక లక్షణము, ఉప్పు లక్షణం, మరొక లక్షణం చూస్తే కాపాడే గుణము, రక్షించే గుణం ఉంది కదా. యేసుక్రీస్తుల వారి ఆయన మాటల ద్వారానే ఈ సమాజాన్ని అంతా కాపాడాడు. ఈరోజు మనల్ని కాపాడింది ఎవరు? ఆ మాటలే, యేసుక్రీస్తుల వారి బోధలే ఈరోజు మనల్ని కూడా కాపాడేవి. పాపముల చేత అపరాధముల చేత చనిపోయినటువంటి మనల్ని క్రీస్తు మరణం చేత మనల్ని బ్రతికించాడు పిల్లారా. క్రీస్తు బోధల చేత ఈరోజు ఎంతో మంది దొంగలను, వ్యభిచారులుగా మారినటువంటి వారిని, నరహంతకులుగా మారినటువంటి వారిని అందరినీ ఆయన వైపు ఆకర్షించుకున్నాడు. దేన్ని బట్టి? ఆయన మాటల ద్వారా, ఆయన పలికినటువంటి మాటల ద్వారా. ఒకరోజు వ్యభిచారం మందు పట్టబడిన స్త్రీని శాస్త్రులు పరిశీలన తీసుకుని వచ్చి యేసుక్రీస్తుల వారి దగ్గర అప్పచెబుతారు. ఇదిగో ఈమె వ్యభిచారం చేస్తుండగా పట్టబడింది అని చాలా తోలనాని మాట్లాడారు. కానీ యేసుక్రీస్తుల వారు అమ్మా, ఆ వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని చూసి అమ్మా అని సంబోధించాడు పిల్లారా. అంత మృదువుగా మాట్లాడాడు. పాపులమైనటువంటి మనతోటి ఆయన పలికిన మాటలు అంత అద్భుతమైనవి, అంత మృదువైనవి. ఆ పలికిన ప్రతి మాట మనల్ని కాపాడాలని, ఈ లోకాన్ని కాపాడాలని పిల్లారా. యేసుక్రీస్తుల వారు పలికిన ప్రతి మాట గనక పరమార్థం ఏందో తెలుసునా? ఈ మానవాళిని కాపాడాలి, రక్షించాలి. ఉప్పులో ఉన్నటువంటి స్వభావము మనం క్రీస్తులో చాలా క్లియర్గా చూస్తాం. మన ప్రభువులో చాలా క్లియర్గా చూస్తాం. ఉప్పు లాంటి స్వభావం కలిగినటువంటి యేసుక్రీస్తుల వారు, ఉప్పు సారము కలిగినటువంటి వాడు యేసుక్రీస్తుల వారు పిల్లారా. ఒకసారి ఆ మాట చూస్తారా? ఒకసారి యేసుక్రీస్తుల వారు ఈ సమాజం కొరకు, పాపులమైనటువంటి మన కొరకు ప్రాణం పెట్టాడు, మనల్ని అందరినీ బ్రతికించాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనము పిల్లారా. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించను. క్రీస్తుతో కూడా అంటే క్రీస్తు
త్యాగం వలన, క్రీస్తు మరణమవ్వడం వలన మనకు బ్రతుకు వచ్చింది. మనల్ని మరలా బ్రతికించాడు అనే సంగతి ఇక్కడ రాయించాడు పిల్లారా. అదే కదా ఉప్పుకున్న లక్షణము. ఒకరిని కాపాడే లక్షణమే కదా ఉప్పుది, ఒకరిని రక్షించేదే కదా. అంటే ఉప్పులో ఉన్నటువంటి గుణం రక్షించేది, కాపాడేదే కదా. యేసుక్రీస్తుల వారు కూడా ఈ సమాజాన్ని, ఈ లోకాన్ని, పాడైనటువంటి ఈ లోకాన్ని మలినాలతో, అపవిత్రతో, పాపముతో చనిపోయినటువంటి మనల్ని క్రీస్తు వారు మరలా బ్రతికించాడు పిల్లారా. అందుకే యేసుక్రీస్తుల వారు మనల్ని చూసి, మీరు లోకానికి ఉప్పు, అంటే మీరు కూడా మనుషులను రక్షించే మాటలు చెప్పాలి, మీరు కూడా మనుషులను రక్షించే విధంగా మీ ప్రాణాలు పెట్టాలన్న విధంగా చెప్పాడు పిల్లారా. మనం కూడా ఈ సమాజాన్ని రక్షించాలన్నా, కాపాడాలన్నా, అవును, నిజమైన క్రీస్తు ధరించుకున్న వారమైతే, క్రైస్తవులమైతే, నిజమైన క్రైస్తవులమైతే మనము కూడా పిల్లారా ఎదుటి వారిని రక్షించాలి, ఎదుటి వారిని కాపాడాలి. ఎక్కడి నుంచి? నరకమనే అగ్నిగుండంలో కాలిపోకుండా కొందరినైనా రక్షించమన్నాడు దేవుడు మనల్ని. పిల్లారా మనకంత గొప్ప బాధ్యత ఇచ్చాడు. నా మాట ఎవరు వింటారులే, పొద్దున్న లేస్తే పనికి వెళ్తాను, నేను చెబితే ఎవరు వింటారులే, నన్ను ఎవరు పట్టించుకోలే, ఈ లోకమే నన్ను తృణీకరించింది అని అనుకుంటున్నారేమో. లేదు, యేసుక్రీస్తుల వారు ఊరికే చెప్పలేదు. మీరు లోకానికి ఉప్పు అన్నది ఊరక అనలేదు. మీలో ఆ సామర్థ్యం ఉంది గనకనే మీకు ఆ బాధ్యత అప్పగించాడు, మనల్ని రక్షించమని చెప్పాడు పిల్లారా. యోధాపత్రిక చూడండి, ఒకే అధ్యాయం ఉంటుంది. యోధాపత్రిక 22-23 వచనాలు నేను చదువుతున్నా. సందేహపడు వారి మీద కనికరము చూపుడి, అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుండి. ఒక ఉప్పు ఏ విధంగా అయితే రక్షిస్తుందో, కాపాడుతుందో, ఒక పదార్థాన్ని ఏ విధంగా నిల్వ చేస్తుందో, కాపాడుతుందో, అలాగే మీరు కూడా ఏం చేయాలో తెలుసునా? నా మాటలు వింటున్నటువంటి మీరు, అంటే క్రీస్తు మాటలు, క్రీస్తు బోధలు వింటున్నటువంటి మనము క్రైస్తవులం ఏం చేయాలో తెలుసునా? అగ్నిలో నుండి లాగినట్టు కొందరినైనా రక్షించాలి. కొందరినైనా రక్షించాలనా? అవును పిల్లారా, కొందరినైనా రక్షించమని దేవుడు మనకు చెప్పాడు, యేసుక్రీస్తుల వారు చేసి చూపించాడు. అందుకే మొదటి శతాబ్దంలో పౌలు గారు కూడా ఈ మాటలు పట్టుకొని ఈ సమాజాన్ని దేవుని వైపు తిప్పాలని బయలుదేరాడు. అనేక మందిని దేవుని వైపు తిప్పాడు. ఆయన ప్రయాసము, ఆయన కష్టమంతా దేనికో తెలిసిన, ఏ విధము చేతనైనా కొందరినైనా రక్షించాలి, ఏ విధము చేతనైనా సరే వారిని రక్షించాలి, నరకం నుంచి తప్పించాలి, దేవుని దగ్గరికి నడిపించాలి అని కష్టపడ్డాడు, ప్రయాసపడ్డాడు. సమయం అనక అసమయం అనక ప్రియులారా నిద్రాహారాలు మానేశాడు. నిద్రాహారాలు మానేసి ఎన్నో కష్టాలు పడి ఆత్మల రక్షణ కొరకు పర్యటన చేశాడు పిల్లారా. ఒకసారి చూడండి పౌలు గారు పలికిన మాటలు. కొందరినైనా రక్షించమన్నాడు కదా, పౌలు గారు అదే అంటున్నాడు. నేను కొంతమందినే నేను రక్షించడం కోసం నేను బయలుదేరాను, నేను అందరి వాడిని అయిపోయాను అంటాడు పిల్లారా. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయము 19వ వచనం నుంచి పిల్లారా, 19వ వచనం నుంచి నేను చదువుతున్నా. నేను అందరి విషయము స్వతంత్రుడై ఉన్నను, ఎక్కువ మందిని సంపాదించుకున్నట్టుకై అందరికి నన్ను నేనే దాసునిగా చేసుకుంటుని. ఎంత మంచి మాట పౌలు గారు చెబుతున్నారు పిల్లారా. నన్ను నేనే మనుషులకు దాసునిగా చేసుకుంటుని అంటుండు. మనుషులకు దాసునిగా అంటే పరిచర్య చేసేవాడిగా, మనుషులను వారిని దేవుని వైపు నడిపించడం కొరకు తానే తగ్గిన వాడిగా కనపడుతున్నాడు పిల్లారా. తానే తగ్గిన వాడిగా, దాసుని కంటే ఇక్కడ ఈరోజు మనుషులు దాసత్వంలో చేసుకున్నట్టు అలాంటిది కాదు. తనే రక్షించాలని, దేవుని వైపు నడిపించాలని తనను తాను తగ్గించుకొని దేవుని మాటలు ప్రకటించడం మొదలుపెట్టాడు. చదువుతున్నాడు చూడండి, ఇంకా ఏం చదువుతున్నా ఆయన 20వ వచనము. యూదులను సంపాదించుకున్నటకు యూదులకు యూదుని వలె ఉంటిని, ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని సంపాదించుకున్నటకు నేను ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని కాకపోయినను ధర్మశాస్త్రమునకు లోబడిన వాని వలె ఉంటిని. దేవుని విషయమై ధర్మశాస్త్రము లేని వాడను కాను, కానీ క్రీస్తు విషయమై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడను. అయినను ధర్మశాస్త్రము లేని వారిని సంపాదించుకున్నటకు ధర్మశాస్త్రము లేని వారికి ధర్మశాస్త్రము లేని వారి వలె ఉంటిని. బలహీనులకు సంపాదించుటకు బలహీనులకు బలహీనుడనైతిని, ఏ విధము చేతనైనను కొందరిని రక్షింపవలనని అందరికి అన్ని విధముల వాడనై ఉన్నాను. అందరికి అన్ని విధముల వాడనై ఉన్నాను అంటే యూదుల ఆచారాలు వేరుంటాయి, యూదుల ఆచారాలు ఉంటాయి. వారికి తగ్గట్టుగా జీవించాడు. ఎందుకు? క్రీస్తు మాటలు 4 చెప్పి వారిని దేవునిపు నడిపించాలని. అన్ని జనులకు వాళ్ళ ఆచారాలే వేరుంటాయి. అయినా అన్ని జనుల దగ్గరికి వెళ్ళి వారికి వాక్యం ప్రకటించి వారిని కొందరిని రక్షించాలని చూశాడు.
ఒక రకంగా చెప్పాలంటే ప్రతి ఒక్కరికి ఆయన దాసుడిగా కనపరుచుకున్నాడు పిల్లారా. ప్రతి ఒక్కరికి వారిని ఏ విధమైన చేతనైనా సరే దేవుని దగ్గరికి నడిపించాలి, ఏ విధమైన చేతనైనా సరే వారిని రక్షించాలి అనే దృక్పథంతో యూదునికి యూదుని వలె, అన్ని జనులకు అన్ని జనుల వలె, ధర్మశాస్త్రం గలవారికి ధర్మశాస్త్రం వలె ప్రతి ఒక్కరిని సంపాదించుకోవడం కొరకు తనను తాను దాసునిగా మార్చుకున్నాడు పౌలు గారు. పిల్లారా, పౌలు గారు ఇదే ఉప్పు లక్షణం. కొందరిని రక్షించాలి, కాపాడాలి, ఎవరిని పోగొట్టుకోకూడదు, తుణీకరించకూడదు. గొర్రెలు బాగున్నాయా లేవా, అవి ఆహారం అందుతుందా లేదా సరైన టైంలో, అవి వాక్యంతో ఫలిస్తున్నాయా లేవా, ఇవన్నీ నాయకుని యొక్క లక్షణం పిల్లారా, గొర్రెల కాపరి యొక్క లక్షణము. అది లేకపోతే నేను కాపరిని కాలేను. ప్రతి ఒక్కరూ ఎలా ఉన్నారు, వారి యోగక్షేమాలు, దేవుళ్ళు ఎలా ఫలిస్తున్నారు, ఇవన్నీ ఎంక్వైరీ అవసరం. ఎందుకంటే ఈ ఎంక్వైరీ కొందరినైనా రక్షించాలి. ఆ కొందరినైనా రక్షిస్తేనే అదే ఉప్పు లక్షణము, ఉప్పు సారము కలిగినటువంటి మనుషులము. ఆ ఉప్పు సారము మనలో ఉంటే మనము కూడా కొంతనైనా మనం రక్షించాలి. ఈ అమాయక సమాజము లేదంటే అమాయక మనుషులు అనేక మంది తప్పుదారులో నడుస్తున్నారు, అబద్ధ బోధల్లో మగ్గిపోతున్నారు. ఈ అబద్ధ బోధల్లో నుంచి బయటికి రప్పించాలంటే మనము ప్రయాసపడాలి, కష్టపడాలి. ఆ వాక్యం వాళ్ళకి అర్థమైందా లేదనేది మనం అన్ని చూసుకోవాలి అని ప్రయాసపడుతున్నాం పిల్లరా. ఈ మాటలే మాకు ప్రేరణ, దేవుడు రాయించిన మాటలే. ఇవన్నీ మనమందరం పాటించాలి. ఉప్పు సారం కలిగిన వారు ఇలా ఉంటారు పిల్లరా. మరి ఉప్పుకి ఎలా సారం వస్తుంది? ఉప్పు సారము మనం చూసాము. ఉప్పుకు సారం ఉంటే ఎలా ఉంటారంటే రుచికరంగా ఉంటుంది, అలాగే కాపాడే గుణం ఉంటుంది. అలాగే మనుషులం కూడా మన సంభాషణ ఉప్పు వేసినట్టుగా రుచికరంగా ఉంటుంది ఉప్పు సారం కలిగిన వారమైతే. అలాగే మనుషులను రక్షించేవారిగా లేదంటే కాపాడేవారిగా మనం ఉంటాము. మరి ఆ ఉప్పుకు సారం ఎలా వస్తుంది? ఉప్పు సారము ఈ మనుషులకు ఎలా వస్తుంది? యేసుక్రీస్తు వారు చెప్పిన మాట చూడండి ఒకసారి. మార్కు సువార్త 9వ అధ్యాయం పిల్లలారా 49-50 నేను చదువుతున్నా. ప్రతి వానికి ఉప్పు సారము అగ్ని వలన కలుగును. ప్రతి వానికి ఉప్పు సారము అగ్ని వలన కలుగును. అగ్ని వలన కలుగును అంటే అగ్ని, నిప్పు, ఫైర్ వలన మనకు సారం కలుగుతుందా? ఉప్పుకు సారం కలుగుతుంది, ఉప్పు సారం వస్తుందా అని అంటే పిల్లరా, ఉప్పు సారం మనకు రావాలంటే అగ్ని అవసరము. ఏ అగ్ని? మనం ఇది మండించే అగ్ని కాదు, బైబిల్ చూడాలి. ఏ అగ్ని వలన మనకు ఆ ఉప్పు సారం లాంటి సారం వస్తుందో బైబిల్ చెప్పింది, దేవుడు చెప్పాడు. అగ్ని ఏంటిదని మనం చూస్తే ఉప్పు సారము కలగజేసేటువంటి అగ్ని ఏది అని మనం ఆలోచిస్తే ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం పిల్లరా 23-29 ఇర్మియా గారి ద్వారా దేవుడు పలుకుతున్న మాటలు, నా మాట అగ్ని వంటిది కాదా, నా మాట అగ్ని వంటిది కాదా అంటున్నాడు దేవుడు. అంటే దేవుని మాటలు అగ్ని వంటివా? అగ్ని వంటివి. దేవుని మాటలు అగ్ని వంటి దహించేస్తాయి, శత్రువును దహించేస్తాయి, ఆయన పిల్లలను అగ్నితో మండిస్తాయి. 2 విధాలుగా పనిచేస్తుంది అగ్ని. దేవుని పిల్లలను అగ్నితో మండిస్తాయి. కొంతమంది అంటున్నారంట ఇలా పరిశుద్ధాత్మ వరం లేదు ఇదని. అంటే పరిశుద్ధాత్మ వరం ఉంటే ఇంకా చప్పట్లు కొట్టుకుంటే గెంతులే అన్నేమో. వాళ్ళకి అదే అర్థమైంది పాపం. పరిశుద్ధాత్మ వరం అంటే మంచిగా కేకలేసి మ్యూజిక్ పెట్టి గనక ఇంకా గంతులు వేస్తుంటే అప్పుడు పరిశుద్ధాత్మ వరం దిగినట్టు. అది కాదు. ఇక్కడ ఇర్మియా ఫైర్ అయిపోతున్నాడు, మండిపోతున్నాడు. ఆ మాటలు చదివితే ఎవరైతే పరిశుద్ధాత్మ వరం లేదని చెప్పుకొని తిరుగుతున్నారో వాళ్ళకి అర్థమవుతుంది దేవుని ఫైర్ ఎలా ఉంటుందో. నా మాటలు అగ్ని వంటివి కావా? ఎవరి? దేవుని మాటలు, మన మాటలు కాదు. దేవుని మాటలు అగ్ని వంటివి, ఎలాంటి వారినైనా కాల్చిపడేస్తాయి, మింగేస్తాయి, మనల్ని అయితే రేపుతాయి, అగ్నితో రేపుతాయి పిల్లరా. దేవుడు అంటున్నాడు నా మాటలు అగ్ని వంటి. అంటే ఇప్పుడు మనుషులకు ఉప్పు సారం కలగాలంటే ఏమి రావాలి? మార్క్స్ వార్తలు చెప్పాడు దేవుడు. ఏమని చెప్పాడు? మనుషులకు ప్రతి వానికి ఉప్పు సారము అగ్ని వలన కలుగును. ఏ అగ్ని? దేవుని మాటలు అనే అగ్ని వలన ప్రతి వానికి సారం కలుగుతుంది, ఉప్పు లాంటి సారము. దేవుని మాటలలోనే ఉప్పు సారం ఉంది, ఉప్పు లాంటి సారం ఉంది. ఆ దేవుని మాటలు విన్నప్పుడే నీ మాటలు ఎలా ఉంటాయి? ఉప్పు వేసినట్టుగా రుచికరంగా ఉంటాయి. ఆ దేవుని మాటలు విన్నప్పుడే, ఆ మాటలు నీలో ఉన్నప్పుడు ఎదుటి వారిని రక్షించాలని నీకు నేర్పుతాయి, నువ్వు కాపాడటానికి పరుగులు తీస్తావు. ఆ దేవుని మాటలు నీలో ఉంటేనే. ఆ దేవుని మాటలు లేకపోతే ప్రియులారా నిష్ప్రయోజనం. ఆ దేవుని మాటల గురించి దేవుడు ఏం చెప్పాడో చూడండి ఒకసారి. దేవుని మాటలు ఎలాంటివి? అగ్ని వంటివి కదా. ఆ అగ్ని వంటి మాటలు ఉప్పు సారం మనకు కలగజేస్తాయన్నాడు కదా. నిజంగా ఒకసారి చూడండి భక్తుడు ఏం రాశాడు, ఆ మాటలు ఎంత రుచికరమైనవి అంటున్నాడో చూడండి. కీర్తన గ్రంథము
119, 103 వచనము. నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు, ఎంతో మధురములు, రుచికరములు. నీ మాటలు, దేవుని మాటలు, అవి నా నోటికి తేనె కంటే తీపిగానున్నవి. తేనె కంటే తీపిగా ఉన్నవి. ఎవరివి? నా మాటలు కాదు, మీ మాటలు కాదు, దేవుని మాటలు. ఇప్పుడు ఆ దేవుని మాటలే నీ నోటి నుంచి వస్తున్నాయి అనుకో, నీ మాటలు కాకుండా, అప్పుడు తీపిగా ఉంటాయి పిల్లరా. ఎందుకు ఈ మాటలు చెబుతున్నానంటే, ఆ దేవుని మాటలు మన హృదయంలో ఉండి ఆ మాటలు మనం పలుకుతున్నప్పుడు ఎదుటి వారికి వినాలనిపిస్తుంటది. అవి తీపిగా ఉంటాయి, చాలా మధురముగా ఉంటాయి. దేవుని మాటలు మోసపూరితమైనవి కాదు, ఎదుటి వారిని తోలనాడే మాటలు కాదు, ఎదుటి వారిని తగ్గించి మాట్లాడే మాటలు కాదు, లేదంటే గొడవలు పెట్టే మాటలు కాదు. ఎంతో మధురమైన మాటలు, దేవుని మాటలు. ఆ మాటలు మనకు ఉంటేనే మనం ఉప్పు సారం కలిగిన వారుగా ఉంటాం పిల్లలు. ఆ దేవుని మాటలు ఉంటేనే. మరి అదే మాటలు ఇంకేం చేస్తున్నాయో చూడండి. కీర్తన గ్రంథము 119, 50 వచనము. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది అంటే మనల్ని కాపాడుతుంది. దేవుని వాక్యము మనల్ని కాపాడుతుందా? కాపాడుతుంది. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం ఒకసారి చూడండి. ఏమంటున్నాడు? అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికంతో అంగీకరించుడి. మీ ఆత్మను రక్షించేది శక్తిగల వాక్యమే. మీ ఆత్మను రక్షించగలిగే శక్తి ఏదైనా ఉందంటే అది వాక్యమే. వాక్యమే మమ్మల్ని రక్షిస్తుంది. వాక్యమే మనల్ని రక్షిస్తుంది. అర్థమైందా పిల్లరా? ప్రతి వానికి ఉప్పు సారము అగ్ని వలన కలుగుతుంది. ప్రతి వానికి ఉప్పు సారము దేవుని మాట వలన కలుగుతుంది. ఆ దేవుని మాటలో మనలో ఉన్నప్పుడు మన సంభాషణ రుచికరంగా ఉంటుంది. ఆ దేవుని మాటలు మనలో ఉన్నప్పుడు ఎదుటి వారిని రక్షించాలని కోరుకుంటుంది. ఎదుటి వారిని కాపాడని కొరకు మనల్ని మనం తగ్గించుకొని, పౌలు గారిలాగా, యేసుక్రీస్తుల వారిలాగా మనల్ని మనం తగ్గించుకొని ఎదుటి వారిని రక్షించాలని కోరుకుంటాం. తోలనాడం ఆ పోతే పోయినలే అని అనుకోము. రావాలి, వినాలి, దేవుని మాటలు వినాలి, రక్షింపబడాలని కోరుకుంటాం. ఈరోజు సువార్తలు మనం చేసేది ఎందుకు? మీటింగ్ చేసేది ఎందుకు? కొంతమందినైనా మనం రక్షించాలని. ఎందుకు ఈ ఆలోచన వచ్చింది మీకు అంటే, ఉప్పు సారము మీలో కూడా ఉందన్నమాట. ఉప్పు సారము అంటే దేవుని మాటలు మీలో ఉన్నాయన్నమాట. ఆ మాటలవే మిమ్మల్ని ప్రేరేపిస్తున్నాయి ఎదుటి వారిని రక్షించాలని పిల్లరా. అయితే దేవుడు ఏం చెప్పాడంటే, ఈ ఉప్పు సారము పోయే గుణం కూడా ఉంది. ఉప్పు సారము పోయే ప్రమాదం కూడా పొంచి ఉంది పిల్లరా. ఆ ఉప్పు సారం నీలో ఉన్నంత కాలము నువ్వు రుచికరంగానే ఉంటావు, నువ్వు కాపాడే మంచి మనస్సాక్షి కలిగి ఉంటావు. కానీ ఆ ఉప్పు సారం ఒకరోజు కోల్పోతావు, ఒకరోజు కోల్పోయే ప్రమాదం ఉంది. ఒకసారి చూడండి ఆ మాట. యేసుక్రీస్తుల వారు మీరు లోకానికి ఉప్పు అని అన్నాడు కదా. ఉప్పు అయినప్పుడు ఆ ఉప్పు సారం కలిగి ఉండి ఎల్లప్పుడూ జీవించాలే కానీ ఆ ఉప్పు సారం పోగొట్టుకోకూడదని దేవుడు చెబుతుండే. ఒకసారి చూడండి పిల్లరా. మత్తయి సువార్త 5వ అధ్యాయము 13వ వచనము. మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు. మనల్ని చూసి మీరు లోకానికి ఉప్పు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారం పొందును? ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారం పొందును? ఉప్పు నిస్సారం అవుతుందా? సారం లేనిదిగా అయిపోతుందా? టేస్ట్ లేనిదిగా అయిపోతుందా? అవుతుంది పిల్లారా. ఫిజికల్గా మనం తినే ఉప్పే, మనం కూరలు వేసుకునే ఉప్పే సారం లేకుండా పోతుంది. అది స్టోరేజ్ చేసినప్పుడు, మనం ఎక్కువ కాలం స్టోరేజ్ చేసినప్పుడు ఈ గాలిలో ఉండే తేమ దానికి తగిలి ఆ ఉప్పు అంతా కరిగిపోతుంది. ఆ ఉప్పు అంతా కరిగిపోయి అందులో సోడియం, క్లోరైడ్ అని 2 మూలకాలు ఉన్నాయి కదా, అవి వేరు మలినాలతోటి రియాక్ట్ అయ్యి చివరికి ఆ ఉప్పుల గుణం అనేది పోగొట్టుకొని ఒక వ్యర్థమైన పదార్థంగా మిగిలిపోతుంది పిల్లారా. ఒక వ్యర్థమైన పదార్థంగా మిగిలిపోతుంది. దాంట్లో సాల్టీ గుణం ఉండదు, ఉప్పు గుణం ఉండదు. ఇంకా అంటే దాని సారం పోగొట్టుకున్నది. అలానే క్రైస్తవుడు కూడా, దేవుని నమ్మినామని చెప్పుకున్నవాడు కూడా సారం లేనివాడిగా మారిపోయే ప్రమాదం ఉందా? ఉంది పిల్లారా. అదే యేసుక్రీస్తుల వారు అంటున్నారు, మీరు లోకానికి ఉప్పు అయి ఉన్నారు. అయితే ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి, ఒక జ్ఞాపకం పెట్టుకోండి. ఉప్పు నిస్సారం అయితే దేని వలన సారం పొందును? ఇంకా దేని వలన సారం పొందదు. ఈ భూమి మీద ఉన్నటువంటి ఉప్పును చూపించి మనకు నేర్పుతున్నాడు బోధ. ఏమనంటే ఉప్పు నిస్సారం అయిపోతే అది దేని వలన మళ్ళా సారం పొందదు. అలానే మీరు కూడా జాగ్రత్త, మీరు లోకానికి ఉప్పు, మీరు కూడా సారం పోగొట్టుకోకుండా చూసుకోండి అంటున్నారు పిల్లరా.
అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే గాని మరి దేనికి పనికిరాదు, పనికిరాదు. ఉప్పు సారం పోయిన తర్వాత దానికి ఏం ఉపయోగం ఏముంది? ఇంకా అది బయట పారవేస్తారు, అది ఉపయోగపడదు పిల్లారా. దాంట్లో సారం లేదు గనక, దాంట్లో సారం ఉన్నంత వరకు దాన్ని ఉపయోగించుకుంటావు, సారం లేకపోతే తీసి బయటపడేస్తావు. మన జీవితాలు కూడా అలానే ఉంటాయి. మనలో సారం ఉందనుకో, అయితే దేవుడు మనల్ని వాడుకుంటాడు, దేవుడు మనల్ని నిలబెడతాడు. అలా కాకుండా సారం లేకుండా బతికామనుకో, బయట పారవేయబడి మనుషుల పాదాల కింద తొక్కబడేటట్టుగా చేస్తాడు. చూడండి, ఒక మాట దేవుడే చెప్పిన మాటలు, నా మాటలు కాదు పిల్లరా. ఈ జాగ్రత్త పాటించాలి. ఉప్పు లాంటి స్వభావం కలిగి, సమాజం మీద బాధ్యత కలిగి కాపాడే వారిగా, ఈ మనుషులకు రుచికరమైన వారిగా మనం ఉండాలి. అది మనం బ్రతికినంత కాలం అదే లక్షణం కలిగి ఉండాలి. అలా కాకుండా పోగొట్టుకున్నామా, ఒకసారి పోగొట్టుకుంటే మరలా దాని సాల్టి గుణం పొందలేము. చాలా ప్రమాదం ఉంది. ఎబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం ప్రియులారా 5-6 వచనాలు. దేవుని దివ్య వాక్యమును, రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు బాహాటముగా ఆయనను అవమానపరుచుతున్నారు. మొదట క్రీస్తులోనికి వచ్చారు, కొంతకాలం జీవించారు, తర్వాత ఏమైందో మరలా లోకం వైపు ఆకర్షితులైపోయారు, లోకంలో కలిసిపోయారు. అలా లోకంలో కలిసిపోయిన వారిని చూసి దేవుడు చెబుతున్న మాటలు, కనుక మారు మనసు పొందునట్టు వట్టి వారిని మరలా నూతనపరచుట అసాధ్యము. మారు మనసు పొందే విధంగా వారిని నూతనపరచడము అసాధ్యం అంటున్నాడు. ఎందుకంటే ఒక ఉప్పు ఏ విధంగా అయితే తన లక్షణాన్ని కోల్పోయిన తర్వాత ఎందుకు పనికి రాకుండా పోతుందో, అలాగే ఒక క్రైస్తవుడు దేవుని విడిచిపెట్టిన తర్వాత, లోకంలోకి కలిసిపోయిన తర్వాత మరలా వారిని మారు మనసు పొంది నూతన పరచడము అసాధ్యము. అందుకే చూడండి పిల్లల, బోధకులను చూడండి. స్టార్టింగ్లో ఎవరైనా ఎలా వస్తారు? అమ్మ, అక్క, అన్న, చెల్లి, ప్రేమ కుమారిచ్చినట్టుగా మాట్లాడుతుంటారు. సైకిల్ మీద బయలుదేరతారు, నడకతో బయలుదేరతారు. ఇది ఒకసారి ధనం వచ్చిన తర్వాత, ఆ ధనమును కూర్చోబెట్టుకున్న తర్వాత నేను లెక్క చేయరు, తనను తాను హెచ్చించుకుంటూ బతుకుతుంటారు. ప్రియులారా, అది చాలా ప్రమాదకరము. నేను ఎక్కడ తప్పిపోయాను, నేను దొంగతనం చేయటం లేదు, నేను నరహత్య చేయటం లేదని వీళ్ళు అనుకుంటారు. కానీ నీ సహోదరునే నువ్వు ప్రేమించలేనటువంటి అంధుడిగా మారిపోయిన సంగతి ఈ బోధకులకు అర్థం కావటం లేదు. నీ సహోదరుడు సంఘానికి వస్తున్నది ఎవరో, నా సంఘస్థులు, నా విశ్వాసులు అని కాదు. అంతకన్నా ముఖ్యమైనది నీ సహోదరుడు, నీ సహోదరి, నీ కుటుంబ సభ్యులు. అలాంటి వారిని ప్రేమించే బాధ్యత నీ మీద ఉంది. నువ్వేమో కోటు, సూటు, బూటు వేసి అన్ని చోట్ల తిరుగుతావు. అందరితో వందనాలు, సమాజ మందిరంలో వందనాలు పెట్టకపోతే మళ్ళీ ఫీల్ అయిపోతారు, పెట్టాలి. అలాంటివన్నీ స్వీకరిస్తూ ప్రజల మీద తామే అధికారులుగా ఫీల్ అయిపోతూ తృణీకరిస్తున్నారు. ఎవరు? ఈరోజు బోధకులు పిల్లారా. చాలా ప్రమాదంలో ఉన్నారు, వాళ్ళు చాలా ప్రమాదంలో ఉన్నారు. అలాంటి వారు మారు మనసు పొందడం ఇంకా కష్టం. ఎందుకంటే మేము బోధకులము, మాకు మీరు చెప్పేది. అందుకే ప్రియులారా, మేము అలా ఉండదలుచుకోలేదు, ఉండకూడదు కూడా. ఎప్పటి వరకు, మరణించేంత వరకు మనం ఎప్పుడు సంఘస్థులుగా అందరము సహోదర భావంతో ప్రేమపూర్వకంగా నడుచుకోవాలి. పెత్తనం చేయటానికి రాలేదు, పరిపాలన చేయటానికి రాలేదు, పరిచర్య చేయటానికి మనల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు. యేసుక్రీస్తుల వారు పరిచర్య చేసి చూపించాడు, అదే పరిచర్య మనకిచ్చాడు. ఈరోజు మనము కూడా పరిచర్య చేసి, ప్రజలకు పరిచర్య చేసి దేవుణ్ణి సంతోషపెట్టాలి. అందుకే ఈ క్రైస్ట్ చర్చ్ మనం ప్రారంభించాం పిల్లారా. ఈరోజు చూడండి, స్టార్టింగ్లో జనాలు లేనప్పుడు పాస్టర్లు ఒక రకంగా ఉంటారు, బోధకులు. ఈ రోజు మాత్రము ధనం వచ్చిన తర్వాత ధనమును చూసి విర్రవీగిపోతుంటారు. ధనమును చూసే వాళ్ళ సూటు, బూటు, ఇంకా అవతారం చూస్తుంటే మీకే అర్థమైపోతుంది పిల్లరా. అలాంటి వారిని నూతన పరచండి. ఇప్పుడు చెప్పాను, ఒక బాబు, నీ సహోదరుని నువ్వు ప్రేమించాలి, నువ్వే ధనమును కూర్చుకోకూడదు అని నేను చెప్పినావు అనుకో, నువ్వెవరో మాకు చెప్పడానికి? దశంభాగమి, లేకపోతే నువ్వు చెప్పింపడతావని నీకు శాపవచనని చెప్పి పంపిస్తారు ఇంటికి. సంఘస్థుడిగా నువ్వు వెళ్ళి, అయ్యగారు స్టార్టింగ్లో మా ఇంటికి రోజు ప్రార్థనకు వచ్చేవారు, ఇప్పుడు ఎందుకు రావటం లేదు, రండి మా కొరకు ప్రార్థన చేయండి అని అడిగావు అనుకో, దశంభాగం ఇచ్చావా? ముందు కానికి, తర్వాత వస్తానని చెబుతాడు. మరి ఎంతకుముందు అనలేదే అలా, ఇంతకుముందు అనలేదు అయ్యగారు మీరు ఎలా అంటే, అది వేరు ఇప్పుడు వేరు. మారరు పిల్లారా. అలాంటి స్థితిలోకి వెళ్ళిన తర్వాత ఇలాంటి వారు మారరు. అలాగే లోకంలో మనమైనా సరే, ఈ లోకంలో కలిసిపోతే, ఈ లోకాశల్లో పడిచిపోతే ఇంక మనము మారము. ఆ ప్రమాదం ఉందా? ప్రమాదం ఉంది. దేవుని మాటలు మన హృదయంలో ఉన్నంతకాలం మనం స్థిరులుగా ఉంటాము, నిలబడతాము. దేవుని మాటలకు ఏ రోజైతే దూరం అయిపోతామో, లోకంలో కలిసిపోతాం, మనం తెలియకుండానే దేవునికి దూరం అయిపోతాం పిల్లారా.
చాలా ప్రమాదకరము, చాలా ప్రమాదకరము. మీరు ఆలోచించండి. అలాంటి ప్రమాదంలో పడిపోకూడదనే ప్రతి క్షణము మనం ఉప్పు సారము కలిగి జీవించాలి. ఆ ఉప్పు సారము మనకు దేవుని మాటల వలనే కలుగుతుంది. దేవుని మాటల వలనే కలుగుతుంది. ఒకనాడు యేసుక్రీస్తుల వారు ఆయన బోధలు విని అనేక మంది వచ్చారు పిల్లరా. ఆయన బోధలు విని వచ్చి చివరికి ఒక రోజు ఒక మాట అన్నాడు, మీరు నా శరీరం తిని నా రక్తం త్రాగితేనే మీకు నిత్య జీవము, లేదంటే లేదని పోయేసరికి అప్పుడు ఏం చేశారో తెలిసిన జనాలు, అవును ప్రభువా నువ్వు చెప్పిన మాటలు సత్యము, మిమ్మల్ని వెంబడిస్తామన్నారా? అసలు వెంబడించడం మానేశారు పిల్లారా. ఒకసారి చూడండి ఆ మాట. యేసుక్రీస్తుల వారు ఆ రోజు బోధ చేస్తే అనేక మంది వచ్చి చివరికి ఏం చేశారో తెలిసిన, వాళ్ళ అవసరాలు తీర్చుకున్న తర్వాత ఏం చేశారు అంటే యేసుక్రీస్తుల వారిని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. యోహాను సువార్త 6వ అధ్యాయము 66వ వచనం పిల్లరా. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూ ఆయనను వెంబడింపలేదు. మరి ఎన్నడూ వెంబడింపలేదా? అవును. మరి అంతకుముందు వచ్చావు ప్రభువా నాకు రోగం తీ, ప్రభువా నన్ను ముట్టుకో స్వస్థపరచు అన్నావు, అవసరం తీర్చుకున్నారు. తర్వాత ప్రభువు ఎప్పుడైతే మాట చెప్పాడో నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవం గలవాడు అని, ఆ మాట వినటానికి చాలా కఠినంగా ఉన్నది. ఎవడు వింటాడు ఈ మాట అని చెప్పేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోవడమే కాదు, మరి అన్నడు ఆయన దగ్గరికి రాలేదు. అంటే ఇదేనా? అంటే వాళ్ళలో ఉన్నటువంటి ఉప్పు సారం అంతా పోగొట్టుకున్నారు. అంతకుముందు చెప్పిన మాటలేమో బాగా స్వీకరించారు, ప్రభువుని వెంబడించారు. తర్వాత తమలో ఉండే సారం అంటే దేవుని మాటలు లేవు గనక సారం అనేది ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. ఉప్పు సారం అనేది ఉండదు. ఇంకా అందుకే లోకంలో కలిసిపోయారు. ఇంకా ప్రభు దగ్గరికి మరెప్పుడు రాలేదు. అలాగే పౌలు గారి జీవితంలో కూడా అలాంటిది జరిగింది. స్టార్టింగ్లో అందరూ చాలా మంది వెంబడించారు పౌలు గారిని పిల్లారా, చాలా మంది వెంబడించారు. తర్వాత పరిస్థితి ఏమైంది? తిమోతి గారికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం పిల్లారా. దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళెను. దేమా అనే వ్యక్తి ఈ లోకాన్ని ప్రేమించి, అంతకుముందేమో పౌలు గారిని ప్రేమించారు. పౌలు గారు చెప్పిన బోధనను స్వీకరించి ఎంత అద్భుతమైన మాటలు, ఎంత ఉన్నతమైన మాటలు చెప్పావనని స్వీకరించి వెంబడించాడు పిల్లారా. తర్వాత పరిస్థితి ఏమైందో తెలిసిన, ఈ లోకాన్ని చూశాడు, లోకాన్ని ప్రేమించేసి తనలో ఉప్పు సారం కలగజేసిన దేవుని మాటలను విడిచిపెట్టి లోకం వైపు చూసి పౌలు గారిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అదే పౌలు గారు చదువుతున్నారు. దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళాను. తెస్సలోనికి వెళ్ళాడు. ఎందుకు? లోకం వైపు వెళ్ళిపోయాడు. మరి ఎన్నడు రాలేదా? పౌలు దగ్గరికి రాలేదు, మళ్ళీ ఎన్నడు రాలేదు పిల్లరా. అంటే పడిపోయే ప్రమాదం ఉందా? పడిపోయే ప్రమాదం చాలా ఉంది. దేవుని మాటలు మనకు లేకపోతే ఉప్పు సారం అనేది పోతుంది. చివరికి ఆ ఉప్పు మనుషుల చేత త్రొక్కబడి ఎందుకు పనికిరానిదిగా మారిపోతుంది. అంటే మన జీవితాలు పిల్లరా, మన జీవితాలు అలా మారిపోయే ప్రమాదం ఉంది. అందుకే దేవుని మాటలకు దూరం కాకూడదు. ఎవరినైనా సరే దేవుని మాటలకు ఎప్పుడు దూరం కాకూడదు. తిమోతికి రాసినటువంటి 2వ పత్రికలోనే 1వ అధ్యాయము 15వ వచనము. ఆసియాలోని వారందరూ నన్ను నిడిచిపోయిరన్న సంగతి నీ వెరుగుదువు. వారిలో పుగెళ్ళు హెర్మోగానే అనువారున్నారు. ఆసియాలో ఉన్న వారందరూ పౌలు గారిని విడిచి వెళ్ళిపోయారంట. అలాంటి వారిలో పుగెళ్ళు అలాగే హెర్మోగెను అనే వారు ఉన్నారు. వీళ్ళందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఒకప్పుడు వెంబడించారు కదా, మరి ఇప్పుడు ఎందుకు వెంబడించటం లేదు? అంటే లోకాన్ని చూశారు, లోకమే బెటర్ అనుకొని బయటికి వెళ్ళిపోయారు. ఎందుకంటే దేవుల్లో ఉన్నటువంటి కష్టాలు, కన్నీళ్ళు, బాధలు అన్నీ ఉంటాయి, అవమానాలు, అలాంటివి తట్టుకొనియాక ఈ లోకాన్ని చూసి లోకంలోకి వెళ్ళిపోయారు, కలిసిపోయారు. ఇంకా మరే ఎన్నడు రాలేదు పిల్లరా. మనమందరము లోకం చూసి లోకంలో పడిపోకుండా ఉప్పు సారము కలిగిన వారిమిగా లోకానికి ఉప్పులాగా మనం బ్రతకాలని దేవుడు మనకు ఈ మాటలు తెలియజేశాడు. మీరు లోకానికి ఉప్పు, మీలో ఆ సారం, ఉప్పు సారం ఉన్నంతకాలము మీరు రుచికరంగా ఉంటారు. మనం రుచికరంగా ఉంటాము, లోకాన్ని కాపాడేవారిగా ఉంటాము. అలా కాకుండా దేవుని మాటలను విడిచిపెట్టేసినామనుకో, ఏ దేవుని మాటలైతే మనకు ఉప్పు సారాన్ని కలగజేస్తున్నాయో ఆ మాటలను విడిచిపెడితే మనం కూడా లోకంలో తెలియకుండా నేను దేవునిలో ఉన్నానంటావు, కానీ చివరికి లోకంలోనే కలిసిపోయిన వారిమిగా ఉంటాం. కాబట్టి అలాంటి ప్రమాదంలో మనం ఎవరం పడిపోకుండా మనం ఎప్పుడు ఉప్పు సారం కలిగిన వారిమిగా ఉండి ఇతరులకు రుచికరమైనటువంటి వారిమిగా, ఇతరులను కాపాడే వారిమిగా మన జీవితాంతం మనం అందం ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నా. అందరూ తల వంచినట్లయితే ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన, ఘనమైన, శ్రేష్టమైన, మహోన్నతమైన మీ నామానికి వందనాలు తండ్రి.
దేవా, మమ్మల్ని ఈ లోకానికి ఉప్పుతో పోల్చారు నాయన. మేము మా మాటలు ఇతరులకు రుచికరంగా ఉండాలని, ఆ మాటల ద్వారానే ఇతరులను మీ దగ్గరికి నడిపించాలనే ఉద్దేశంతో తెలియజేశారు. ఒకవేళ తండ్రి, మాకు ఉప్పు లాంటి సారం కలుగజేసే మీ మాటలు మా హృదయాల్లో లేకపోతే, మేము ఉప్పు సారం లేనటువంటిది ఏ విధంగా అయితే బయట పారవేయబడి మనుషుల పాదాల కింద త్రొక్కబడుతుంది మా జీవితాలు కూడా తండ్రి, ఎందుకు పనికిరానివిగా మారుతాయనే విషయాలు, సత్యాలను మాకు తెలియజేశారు తండ్రి. విన్న మాటలు మేము విని విడిచిపెట్టక కన తండ్రి, ఆ మాట ప్రకారం జీవించులాగున మీరు కోరుకున్నట్టుగా మా మాటలు తండ్రి, మా క్రియలు మీ చిత్తానుసారంగా దేవా, మీ నామాన్ని మహిమపరిచే విధంగా నిలబెట్టమని వేడుకుంటున్నాం కన తండ్రి. మా అందరికి కావాల్సిన జ్ఞానమును, బుద్ధిని, వివేచనను మెండుగా ప్రసాదించండి. మీ కొరకు ఫలించులాగున ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించండి. ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరు నాయన, ఎవరు నిర్లక్ష్య పెట్టక తండ్రి, మీ మాట ప్రకారం జీవిస్తూ భూమి మీద మిమ్మల్ని మహిమపరిచి మీ చెంతకు చేరులాగున అనేక మందిని మీ సన్నిధికి నడిపించేవారిమిగా మళ్ళీ ప్రతి ఒక్కరిని దీవించమని వేడుకుంటూ తండ్రి, సహోదరులు ప్రతి ఒక్కరి కుటుంబాలలో, వారి సమస్యల్లోనూ, వారి అవసరాల్లోనూ, వారి పనుబాటల్లోనూ తోడుగా ఉండి నడిపించమని కన తండ్రి, ఇంకా కుటుంబాలుగా మేము మీ పాద సన్నిధిగా చేరి మీ సేవ చేసేవారిమిగా తండ్రి, మీ నామాన్ని ప్రకటించేవారిమిగా మమ్మల్ని అందరినీ దీవించమని బ్రతిమాలు వేడుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభువును, మా రక్షకుడును, మీ ప్రియకుమారుడైన క్రీస్తు వారి పుణ్యనామాన్ని అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రియులారా, మీ అందరికీ ప్రభునామంలో నా వందనాలు తెలియజేస్తున్నాను.